ఈ దినాల్లో చాలామంది ఎవరెవరో మాటలిని యేసయ్యని అసహించుకునే వాళ్ళే చాలామంది ఉన్నారు. యేసయ్యని అసహించుకోవడానికి యేసయ్య చేసిన తప్పేంటో చెప్పండి. మీరే ఇక్కడ యేసయ్య చేసిన పొరపాటు ఏంటో చెప్పండి. ఆయన అసహించుకోవడానికి, ఆయన్ని ఛేదరించుకోవడానికి, ఆయన తక్కువగా చూసుకోవడానికి యేసయ్య చేసిన తప్పేంటో చెప్పండి. ఆయన ప్రాణం పడ్డం తప్ప? నీకోసం పరలోకాన్ని విడిచి భూమి మీదకి రావడం తప్ప? నీకోసం రక్తం చిందించడం తప్ప? నిన్ను రక్షించి నిన్ను నిత్య జీవాన్ని ఇవ్వడం తప్ప? నీకు సమాధానాన్ని, నెమ్మదిని, స్వస్థతని, ఆరోగ్యాన్ని ఇవ్వడం తప్ప? ఏం చేశాడు నా యేసయ్య? ఎందుకని ఆయన అంటే మనకి అసహ్యం? ఆ తల్లిని చూసి ఎక్కెక్కి ఏడ్చి, నా జీవితంలో ఎప్పుడు అమ్మా నువ్వే నాకు మొదటి స్థానం, నన్ను క్షమించు. ఈ రాత్రి నువ్విచ్చే, దేవుడికి ఇచ్చే బహుమానం ఒకటే, నీ జీవితాన్ని